హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. సిస్టర్ సెంటిమెంట్తో మూవీస్ మాత్రం చాలా ఉన్నాయి భయ్య, కానీ ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది. ఏ మూవీ అనుకుంటున్నారా? అదే భయ్య, లయా సిస్టర్ క్యారెక్టర్తో నితిన్ హీరోగా తీస్తున్న తమ్ముడు సినిమా. ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఒక డిఫరెంట్ జానర్లో ఈ మూవీని మాత్రం చాలా డిఫరెంట్గా తీశాడు. ఫారెస్ట్ ఏరియాలో జరిగే సన్నివేశాల్లాగా ఉంది. ఈ ట్రైలర్ మాత్రం విజువల్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మాత్రం చించేశాడు భయ్య. విజువల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. మొత్తం యాక్షన్ ఫిల్మ్ అన్నట్టుగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ ఎప్పుడా రిలీజ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మూవీ చూడాలనిపిస్తుంది. ఈ జూలై 4న మూవీ ప్రేక్షకుల మధ్యకి రాబోతుంది. థియేటర్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. మాత్రం కేక. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్గా ఉంది. లయా రీఎంట్రీ ఇచ్చి సిస్టర్ క్యారెక్టర్లో నితిన్తో చేయబోతుంది. లయా సిస్టర్ క్యారెక్టర్తో ఇదంతా సినిమా అంతా చూపిస్తున్నాడు. ట్రైలర్లో మాత్రం 5 హీరోయిన్లతో వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశాలను బట్టి ఎలా ఉందనేది ఈ ట్రైలర్లో చూపిస్తున్నాడు. ఈ ట్రైలర్ని చూస్తుంటే మాత్రం నితిన్కి చాలా కాలం తర్వాత ఒక సూపర్ హిట్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ట్రైలర్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా మాత్రం చాలా బాగుంది. ఫైట్స్ సన్నివేశాలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. విలన్ని మాత్రం వేరే క్యారెక్టర్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చారనిపిస్తుంది. విలన్ని చాలా తక్కువ చేసినట్టు, లేకపోతే ఏదో మన తెలుగు వాళ్ళు అన్నట్టుగా లేదు. మన మధ్యలోనే, మన వాళ్ళలోనే విలన్స్ చాలామంది ఉన్నారు, కానీ వేరే వాళ్ళని తీసుకురావడం అనేది ఇది ఒక మైనస్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఈ మూవీ బడ్జెట్ 75 crores చెప్తున్నారు. దిల్ రాజు గారు అయితే మాత్రం ఈ మూవీ మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మంచి గట్టి నమ్మకంతో ఉన్నారు. నితిన్కి సూపర్ హిట్ వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ట్రైలర్లో చూపిస్తున్నట్టు మంటల మధ్యలో సన్నివేశాలన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ మాత్రం ఖచ్చితంగా వాడారనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో. మూవీ మాత్రం ట్రైలర్లో చూపిస్తున్నట్టు ఓవరాల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మూవీ ఎప్పుడని ఎదురు చూస్తున్నాం. థియేటర్లో కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. నితిన్కి మాత్రం సూపర్ హిట్ వచ్చే సినిమా. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు ఒక మైనస్ అనిపిస్తుంది భయ్య. ఈ ట్రైలర్లో మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మ్యూజిక్కే వినిపిస్తుంది తప్ప వాయిస్ అంతగా వినిపించట్లేదు. డైలాగ్ డెలివరీ అంత ఇదిగా అనిపించట్లేదు. మరి ట్రైలర్ ఇలానే ఉండాలని అలా తీసారో తెలియదు, లేకపోతే డైలాగులు తక్కువ పెట్టి మ్యూజిక్ని ఎక్కువ పెట్టి ట్రైలర్లో అలానే చూపించాలని తీసారో తెలియదు, కానీ ఈ ట్రైలర్లో మాత్రం మొత్తం మ్యూజిక్కే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.